వెల్కమ్ టు మాస్టర్ తెలుగు టీవీ. తిరుమల తిరుపతి దేవస్థానానికి మరోసారి భక్తుల నుంచి భారీ విరాళం. తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తులు తమ భక్తి భావమును మాత్రమే కాదు, తమ సహాయ రూపంలో అనేక విరాళాలు అందిస్తూ ఉంటారు. ఈసారి అలాంటి ఒక గొప్ప దాతృత్వం కర్ణాటక రాష్ట్రం బెంగళూరుకు చెందిన ఒక భక్తుల నుంచి వచ్చింది. బెంగళూరులోని చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ సొసైటీ అనే విద్యా సంస్థ తరపున ఆ విద్యా సంస్థ అధ్యక్షుడు SNVL నరసింహరాజు గారు తిరుమల దేవస్థానం కొరకు మొత్తం 20 లక్షల రూపాయల విరాళాన్ని సమర్పించారు. ఈ విరాళాన్ని 2 ముఖ్యమైన ట్రస్ట్లకు విభజించారు. SV అన్నప్రసాదం ట్రస్ట్ కు 10 లక్షలను విభజించారు. ఈ ట్రస్ట్ ద్వారా ప్రతిరోజు తిరుమలలో వేలాది మంది భక్తులకు అన్నప్రసాదం ఉచితంగా అందించబడుతుంది. నిత్యం భక్తుల ఆకలిని తీర్చడంలో ఇది ఎంతో ముఖ్యమైన సేవ. SV ప్రాణదానం ట్రస్ట్ కు 10 లక్షలను విభజించారు. ఈ ట్రస్ట్ ద్వారా గుండె, మూత్రపిండం, కాలేయం వంటి అవయవాలను మార్పిడి చేస్తారు. అంతేకాకుండా అత్యవసర వైద్య చికిత్సలు ఉచితంగా అందించబడతాయి. పేదలకు, అవసరమైన రోగులకు ఇది ప్రాణదాయకమైన సహాయం. నరసింహరాజు గారు తిరుమలలో TTD AEO వెంకయ్య చౌదరి గారిని కలుసుకొని ఈ విరాళానికి సంబంధించిన డిమాండ్ డ్రాఫ్ట్ ను అధికారికంగా అందజేశారు. ఈ సందర్భంగా వెంకయ్య చౌదరి గారు ఆయన దాతృత్వాన్ని అభినందించారు. విరాళం వెనక ఉన్న అర్థం ఏంటో తెలుసుకుందాం. 20 లక్షల రూపాయలు అనేది చిన్న మొత్తం కాదు. ఇందులోని ప్రతి రూపాయి భక్తుల అవసరాలకు, సేవా కార్యక్రమాలకు ఉపయోగపడుతుంది. SV అన్నదానం ట్రస్ట్ ద్వారా భక్తుల ఆకలిని తీర్చడం, అలానే SV ప్రాణదానం ట్రస్ట్ ద్వారా ప్రాణాలను కాపాడటం, ఈ 2 సేవలకు ఒకేసారి సహాయం చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఇలాంటి విరాళాలు ఎందుకు ప్రత్యేకం అంటే, తిరుమల దేవాలయానికి ప్రతిరోజు వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. అన్నప్రసాదం ట్రస్ట్ ఖర్చు రోజు రోజుకి పెరిగిపోతున్నప్పటికీ భక్తుల విరాళాల వల్లే ఈ సేవ నిరంతరం కొనసాగుతుంది. ప్రాణదానం ట్రస్ట్ ద్వారా ఇప్పటి వరకు వేలాది మంది రోగులు ఉచితంగా ప్రాణదాన చికిత్స పొందారు. నరసింహరాజు గారు వ్యక్తిగతంగా కాకుండా తమ విద్యా సంస్థ తరపున విరాళం ఇవ్వడం ద్వారా విద్యారంగంలో ఉన్నవారు కూడా సమాజ సేవలో ఎంత ముందుండగలరో నిరూపించారు. విద్యార్థులకు మంచి విద్య ఇవ్వటం ఒకవైపు ఉంటే, సమాజంలో అవసరం ఉన్న వారికి ఆర్థిక సహాయం చేయడం మరోవైపు గొప్ప ఉదాహరణ. ఈ సంఘటన మనందరికీ ఒక స్పష్టమైన సందేశాన్ని అందిస్తుంది. భక్తి అనేది కేవలం మంత్రాలు, పూజ, ప్రార్థనలు మాత్రమే కాదు. భక్తి అంటే సమాజంలో అవసరం ఉన్న వారికి సహాయం చేయడం కూడా. తక్కువైనా ఎక్కువైనా మనకున్న దానిలో కొంత భాగం అవసరం ఉన్న వారికి అందించగలగడమే ఒక గొప్ప దాతృత్వం. తిరుమల శ్రీవారికి ఇచ్చే విరాళం చిన్నదైనా పెద్దదైనా భక్తుల హృదయపూర్వక ప్రేమ, సేవాభావాన్ని చూపిస్తుంది. ఈ 20 లక్షల రూపాయల విరాళం అన్నదానం మరియు ప్రాణదానం సేవలకు ఉపయోగపడుతుంది. భవిష్యత్తులో మరిన్ని భక్తులు ఇలాంటి సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు అవుతారని ఆశిద్దాం. సో చూశారు కదా, మరిన్ని లేటెస్ట్ అప్డేటెడ్ వీడియోస్తో మాస్టర్ తెలుగు టీవీ మీ ముందుకు రావాలంటే సబ్స్క్రైబ్ చేయండి.